అంటే ఇప్పుడు మీకు మీ మీ టెక్నికల్ ఇష్యూ కావచ్చు, అలా ఎవరిదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే మధ్యలో డ్రైవర్ సఫర్ అవుతాడు. మీకు అర్థమవుతుందా సార్? అది మీరు ఏసీ రూమ్లో ఉన్నారు సార్, ఇక్కడ కష్టపడే డ్రైవర్లు. మేము ఎంత చేస్తామో మీరు అంత యూస్ సార్ అడా. అన్న అందరికీ నమస్కారం. నేను మీ క్యాబ్ డ్రైవర్ సాయిని. నాకు ఒక చిన్న ఇష్యూ జరిగింది ఓలాలో. ఎట్లా అంటే ఓలాలో నాకు 1100 చూపించింది. నా ఇయర్ నుంచి వచ్చినాక 800 ఇచ్చి బిల్లు కూడా తక్కువ చేసిండు. అదే కస్టమర్ కేర్కి కలిపిన వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఎట్లుంటుందో చూద్దాం. వాళ్ళను ఫస్ట్ సార్ చెప్పండి. నేను ఫస్ట్ నాకు దగ్గర వీడియో రికార్డ్తో సహా ఉంది సార్. నా దగ్గర ఫస్ట్ ఉన్నది 1099 రాలేదు సార్. 1045 రూపీస్ నాకు ఫస్ట్ బిల్లు చూపించింది నేను యాక్సెప్ట్ చేసేటప్పుడు. 1193 సార్. అది 1193. ఇది ఇడికి వచ్చినాక బిల్లు నాకు ఫస్ట్ నేను బుకింగ్ యాక్సెప్ట్ చేసే ముందు అమౌంట్ ఏం చూపించింది? 1040 రూపీస్ చూపించింది. ఐ హ్యావ్ ఏ స్క్రీన్ షాట్. 1040 రూపీస్ చూపించింది. సర్జులో పడ్డదని చెప్పి యాక్సెప్ట్ చేసిన. కస్టమర్కి కూడా ఫోన్ చేసి అడగండి, ఆయనకి బిల్ 1400 వచ్చింది. వీడికి వచ్చినాక డ్రాప్ ఎండ్ చేస్తే అది ఆయనకేమో అంటే కస్టమర్ బెనిఫిట్ చేస్తారా సార్ మీరు? అన్న అట్లా కాదన్నా. ఇప్పుడు కస్టమర్ బెనిఫిటే కదన్నా. ఇప్పుడు నేను లాస్ కదా. నేను ఎత్తింది అయితే బరాబర్ అమౌంట్కి ఎత్తిన కదా. ఆయనకు చూపించుడు కూడా 1400 చూపించింది. వీడికి వచ్చినాక 1200 వచ్చింది. అంటే ఇక్కడ అంటే మీరు అడిగేటోళ్ళు లేరని చెప్పి అది ఎంతవరకు అంతా చేస్తురా అన్న మీరు? అరే అన్న నీకు అర్థమవుతుందా అన్న? నాకు యాక్సెప్ట్ చేసేటప్పుడు 1040 రూపాయలు చూపించింది. 1040 రూపాయలు నా అమౌంట్ చూపించింది. డ్రైవర్ అమౌంట్ కమిషన్ కట్ అయినాక కస్టమర్కి 1400 రూపీస్ చూపించింది. కావాలంటే కస్టమర్కి లైన్లో తీసుకో అడుగు కావాలంటే. హలో, చేతిలో 1200 వచ్చి 1200 వచ్చి నాకు ఇచ్చి 800 ఇచ్చి నాకు. హలో, నాకు 800 ఇచ్చిండు. ఫస్ట్ నాకు చూపించింది 1040 రూపాయలు. అరే సార్, ఇంకో మీరు లైన్లో ఉంటే ఒకసారి కస్టమర్కి లైన్లో తీసుకోండి. కస్టమర్ బిల్లు 1400 చూపించింది ఆ ఫస్ట్ బుక్ చేసినప్పుడు. ఆయన ఫోన్ ఓపెన్ చేసి నేను కూడా చూసిన. ఈడికి వచ్చినాక 1200 బిల్ ఎట్లా వస్తుంది సార్? నాకు 1040 రూపాయలు చూపించి 1040 రూపాయలు చూపించి 900 వేసి నాకు 140 రూపీస్ లాస్ట్ సార్. నేను 160 రూపీస్. అరే సార్ సార్ ఒక మాట వినండి. మీద చూపిస్తుంది మాకు అమౌంట్ కూడా డ్రైవర్ యాక్సెప్ట్ చేసే ముందు. ఆ అమౌంట్ 1049 రూపాయలు చూపించింది నాకు ఆల్ ఇంక్లూడ్. నేను వచ్చే రూట్లో టోల్స్ కూడా లేవు. నేను 29 కిలోమీటర్స్ నేను 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు ఇచ్చారు. నేను యాక్చువల్గా ట్రావెల్ చేసింది 34 కిలోమీటర్స్. టోటల్ 29.8 కిలోమీటర్స్
ట్రావెల్ చేసిండారు? నేను 34 కిలోమీటర్స్ 500 మీటర్స్ ట్రావెల్ చేసిన సార్ నేను. ఈడ చూస్తా ఉన్నాను 20 కిలోమీటర్స్ ప్లస్ 9.29 సార్ మీకు అది కాదు సార్, మీకు చూపించేదేమో ఓల్డ్ సిటీ రూటింగ్, అది ఇది ఎయిర్పోర్ట్కి వచ్చేదేమో అలాగా రూటింగ్ ఉంటుంది సార్, తెలుసా మీకు? మీకు ఏం అమౌంట్ ఇచ్చిండారో అది యాజ్ పర్ బిల్ సార్ రాలే సార్, ఇంకో నేను గోస నీకు చెప్పుకోలేను సార్. 883 నాకు చూపించలేదు సార్, 1040 రూపాయలు నాకు చూపించింది. 1193 రూపీస్ రైడ్ ఎండ్ చేయప్పుడు మీకు ఏం బిల్ చూపించింది అదే క్యాల్కులేట్ చేయాలా మీరు? అదే సార్ ఫస్ట్ ఎందుకు చూపిస్తారు సార్ మళ్ళా? ఇప్పుడు ఒక బుకింగ్ యాక్సెప్ట్ చేసినప్పుడు మనం యాక్సెప్ట్ చేసే ముందు నాకు 1000 రూపాయలు ఎందుకు చూపించారు సార్? నెట్వర్క్ ఇష్యూ ఉండాలా దానికి? నెట్వర్క్ ఇష్యూ ఉంటే మీరు తప్పించుకోరు సార్, మధ్యలో డ్రైవర్ ఎందుకు వస్తారు మధ్యలోకి? కాల్ డిస్కనెక్ట్ చేస్తాను, కాల్ ప్రొఫెషనల్ లేదంటే. కాళ్ళ ప్రొఫెషనల్ మంచిగా సిన్సియర్ గా మాట్లాడుతుంటే ప్రొఫెషనల్ లేదంటారు చూడండి. సార్. ఐ హ్యావ్ ఎ ఫుల్ రికార్డెడ్, అర్థమైందా? నేను తప్పుగా ఎప్పుడు మాట్లాడా నేను కాల్లా? నేను మీకు రికార్డెడ్ లైన్లోనే చెప్తా ఉండేది. నేను కూడా రికార్డ్ చేసుకుంటున్నా సార్, తప్పు అవుతుంది అని చెప్పి. మీకు ఏం పే చేసిండారో అది ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ బిల్ ఉంది. యాజ్ పర్ సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా టెక్నికల్ ఇష్యూ అని చెప్పి, టెక్నికల్ ఇష్యూ ఉంటే మేమెందుకు సఫర్ కావాలి సార్? యాజ్ పర్ కస్టమర్ని సఫర్ చేయరి. నెట్వర్క్ ఇష్యూ సార్, కస్టమర్కి సఫర్ కానీ డ్రైవర్కి ఎందుకు సఫర్ అవుతుంది సార్? అది మీరు ట్రావెల్ చేసిన కిలోమీటర్ 29.29 కిలోమీటర్స్. 29 కిలోమీటర్స్ కి ఏ అమౌంట్ ఉందో అదే మీకు వస్తుంది. 29 కిలోమీటర్స్ ఇంటూ 20 రూపీస్ లెక్క ఎంత అవుతుంది సార్? ఇన్సెంటివ్ కూడా తీసేసిరు నాది. అది ఇన్సెంటివ్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అరే మళ్ళీ పక్కనోనికి ఎందుకు పెడుతున్నారు సార్? ఇప్పుడు ఇన్సెంటివ్ అనేది అందరు డ్రైవర్లకు రావాలి, నాకు ఒకరికి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఏంది అది వేరే అవుతుంది సార్. మీరు ఒక మాట సార్, మీరు ఇంకో అసలుకి ఎయిర్పోర్ట్ రైడ్ పడుడే ఎత్తిందే అసలు వేస్ట్. అంటే ఇడికి వచ్చి 4-5 గంటలు ఈడ తప్పించుకోవాలి మళ్ళా, అదే ఎక్కువ రేట్ పడ్డదని ఎత్తితే. సార్ డైరెక్ట్ కాలేదు సార్. సార్ ఒక మాట చెప్తున్నా, నాకు ఇన్ని రోజులకే నేను కొట్టాబట్టి షార్ట్ ఐడి కూడా కాదు నాది. నాది ఒకసారి నా ఇయర్ రింగ్స్ చూడండి మీరు. నేను చూస్తా ఉన్నాను మీకు ఏం రైడ్ అమౌంట్ ఇచ్చినారో అది ఎగ్జాక్ట్ ఉంది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ సార్ అది కాదు సార్, మీకు ఒక్కసారి మీరు ఫ్రీ ఉంటే కస్టమర్కి ఫోన్ చేయండి, అమౌంట్ ఎంత వచ్చిందో అడగండి ఫస్ట్. కస్టమర్ కి దీనికి ఇప్పుడు సంబంధం లేదు, మా సిస్టమ్ లో ఏం బిల్ చూపిస్తుంది. అదే సార్, ఒక మాట వినండి, సింపుల్ లాజిక్ చెప్తా సార్. మీ సిస్టమ్ దీంట్లో ఈ ఇష్యూలో మేము ఏం చేసేకే అవ్వలేదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ అమౌంట్ మీకు పే అయింది? అర్థం కాలే. అమౌంట్ పే కాలేదు సార్, నాకు చూపించింది 1040 రూపాయలు, 160 రూపాయలు స్కామ్ జరిగింది ఇడ. ఏమి స్కామ్ అవ్వలేదు, మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇన్వాయిస్ ఉంది, అన్ని. నా దగ్గర కూడా కస్టమర్ దగ్గర తీసుకున్న స్క్రీన్ షాట్ ఉంది, 1400 తెలుసా? నేను తీసుకున్న ఫోటో హుషార్. మేము కూడా కొంచెం తిని ఎదిగినాం. కానీ అంటే అన్న ఒక మాట చెప్తా చూడండి సార్. అర్థమవుతుంది, బట్ మా సిస్టమ్ లో చూపిస్తే మేము కన్సిడర్ చేయాలి కదా. అదే మీరు కన్ఫ్యూజ్ ఫస్ట్ మాకు ఎందుకు చూపించాలి సార్? అసలు 800 చూపిస్తే ఫస్ట్ అయితే తప్పు కదా సార్ మేము. ఇప్పుడు ఒక మాట వినండి, పర్టికులర్ ప్లేస్ టు ప్లేస్కి పోయేటప్పుడు దానికి అమౌంట్ అమౌంట్ చూపిస్తుంది. కిలోమీటర్స్ ట్రావెల్ అనేసి వస్తుంది కదా, దానిపైన క్యాల్కులేట్ చేసి మీకు ఏం. సార్ ఒక మాట, ఇప్పుడు మనము సపోజ్ ఉన్న లొకేషన్ కాడికి ఎయిర్పోర్ట్ బుక్ చేసిర్రు. హలో, మీరు ఎన్ని మాట్లాడుతాను, నా దగ్గర ఇన్ఫర్మేషన్ నేను ఇదే చెప్తా ఉండేది. ఈ ఇష్యూ సార్ మీ బెంగళూరా సార్? అవును. మంచిది సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ చేసిన ఒకటి ఇంకా ఫోన్ చేయకపోయినా ఈ లంజౌట్లకు చేసినాం అనుకో, ఇట్లాంటి వేస్ట్ లంజౌట్లు ఉంటారు, ఓలా బుక్లు సుల్లి పట్టుకొచ్చి దీన్ని అమ్మంది ఇంకా
అనొద్దు కానీ ఇంకా ఒక్కొక్కసారి పిచ్చి దింగుతుంది బాయ్. ఇంకో ఈ రైడ్ నాది, అది చూసినావు ఆన్సర్ ఎట్లా ఇస్తుండో ఓలా అదా తీసుకోవాడు. ఇంకో 900 ఇచ్చిండు నాకు. ఇది నాకు ఎంత చూపించిండు, 1040 రూపాయలు, 140 రూపాయలు స్కాము. మళ్ళీ ఇక్కడ 4 కిలోమీటర్లు తెంగిండు లంజోడుకు, అదొక 80 రూపాయలు. ఎంత అవుతుంది మీ లెక్క వేయటరు? మొత్తం కలిపి 220 రూపాయలు తెంగిండు నన్ను. ఇవన్నీ చెప్పుకోలేను, గుద్దనం పూసుకొని కూర్చున్నా. అమ్మది నచ్చితే వీడియో లైక్ కొట్టురి, లేకపోతే సబ్స్క్రైబ్ కొట్టురి, మెంబర్షిప్ తీసుకోరి, లైవ్ చాట్లు ఆడదాం, మాడదాం, సరేనా? ముడ్డ కొడిపేసిండి రోడ్డు ఇట్లనైతే. తలకాయ పట్టుకొని గోల గోల ఉంటున్నా మొత్తం. అమ్మ ఏం గోలను ఏమో, గోల పెద్ద గోల అయిపోయారు బాబు.